వ్యర్థాల నుంచే ఆహారం. అంతరిక్షంలో మనిషి మనుగడకు ఇదే ఆధారం. చందమామపై పచ్చని పంటలు, మానవ వ్యర్థాలే ఇప్పుడు వరప్రసాదం. అవును, ఇది 100% నిజమైన వార్త. నాసా వారి ఆర్టెమిస్ ప్రయోగాల్లో భాగంగా శాస్త్రవేత్తలు అంతరిక్షంలో వ్యవసాయంపై చేస్తున్న ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇది కేవలం ఊహ కాదు, ప్రయోగశాలలో నిరూపితమైన వాస్తవం. చందమామపై వ్యవసాయం అంటే కేవలం ఆహారం పండించడం మాత్రమే కాదు, అది మనిషి అక్కడ శాశ్వతంగా నివసించడానికి కావలసిన ఆక్సిజన్ను, ఆహారాన్ని మరియు జీవనోపాధిని తనంతట తానుగా సృష్టించుకోవడం. మానవుడు భూమిని దాటి ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరచుకోవాలనే కళ ఇప్పుడు నెరవేరే దిశగా సాగుతోంది. చందమామపై మన భూమి లాంటి సారవంతమైన మట్టి ఉండదు. అక్కడ ఉండేది రెగోలిత్. ఇది చాలా గరుగ్గా, పదునైన గాజు ముక్కల్లాంటి రేణువులతో ఉంటుంది. ఇందులో మొక్కలకు కావలసిన పోషకాలు అస్సలుండవు. కానీ అపోలో మిషన్ల ద్వారా తెచ్చిన ఈ మట్టిలో అదనపు పోషకాలు కలిపి శాస్త్రవేత్తలు మొక్కలను పెంచి చూపించారు. చంద్రుడి మీదకు భూమి నుంచి ఆహారాన్ని మోసుకెళ్లడం చాలా ఖరీదైన పని. అందుకే అక్కడి మట్టిని తీసుకుని మానవ వ్యర్థాలను ప్రత్యేక పద్ధతిలో శుద్ధి చేసి హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి ఎరువుగా మారుస్తారు. దీన్నే యూరియా బేస్డ్ ఫార్మింగ్ అంటున్నారు. తక్కువ నీరు, తక్కువ వెలుతురులో పెరిగే టమాటా, బంగాళదుంప మరియు కొన్ని రకాల ఆకుకూరల విత్తనాలను ఈ ప్రయోగం కోసం ఎంచుకున్నారు. అంతరిక్షంలో ప్రతి చుక్క నీరు, ప్రతి చిన్న వ్యర్థం విలువైందే. వ్యర్థాలను రీసైకిల్ చేయడం వల్ల ఒకే వనరును మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. వ్యర్థాలలోని తేమను కూడా మొక్కల పెంపకానికి వాడుకుంటారు. మనం ఇప్పుడు 2026 మార్చిలో ఉన్నాం. నాసా వారి ఆర్టెమిస్ మిషన్ ద్వారా మళ్లీ మనుషులను చంద్రుడిపైకి పంపే పనులు వేగంగా జరుగుతున్నాయి.